డీడీ గారు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు, నేను కేజీహెచ్లోనే నా విద్యాభ్యాసం అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ నుండి నెక్స్ట్ ఎంఎస్, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సర్జరీ డిపార్ట్మెంటు, వైస్ ప్రిన్సిపల్, మొత్తం 29 ఇయర్స్ ఇక్కడే గడిచింది. నేనేంటంటే ఇంకా వేరే గత 4 సంవత్సరాల నుండి కూడా వేరే ప్లేసెస్లో ప్రమోషన్ వచ్చిన అడిషనల్ డిఎంఈ. ఎందుకంటే మనం ఉన్న ఊరిలో ఏదైనా సంస్థకి మనం సహాయం చేసి అభివృద్ధిలోకి తీసుకొస్తే మంచి పేరు వస్తుంది. మన ఏరియా ప్రజలందరికీ అన్ని మెరుగైన వైద్య సదుపాయాలు అందటానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థ డైరెక్టర్గా నా మీద అత్యంత విశ్వాసం ఉంచి నన్ను ఎంపిక చేసిన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మరియు మన గవర్నమెంట్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు మరియు గవర్నమెంట్కి. తర్వాత మెయిన్ ఇప్పుడు పాత్రికేయ మిత్రులందరూ నాకంటే ఎక్కువగా చిన్నవాళ్ళే ఉన్నారు చూస్తే. కాబట్టి మీరందరూ నన్ను ఒక బ్రదర్లాగా ఆదరించి, నాకు ఇనిషియల్గా ఇప్పుడే వచ్చాను కాబట్టి నా నుండి చిన్న తప్పులు ఒప్పులు ఏమున్నా సరే మీరు గ్రహించి మీరు నా దృష్టిలోకి తీసుకొచ్చి చేస్తే నేను గ్యారంటీగా అవన్నీ సరిదిద్దుకోవడానికి 100% నేను గ్యారంటీగా ప్రయత్నిస్తాను. మీరందరూ ఆ దిశలో నాకు సహాయ సహకారాలు అందించగలరని, తప్పకుండా అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే, ముందర సార్ చెప్పినట్టు ఈ ఇన్స్టిట్యూషన్ శైశవ దశలో ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది, డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంది. ప్రీవియస్ డైరెక్టర్ గారు ఎన్నో పథకాలకి ప్రపోజల్స్ పంపించారు. అవన్నిటిని కూడా అదే స్పీడ్తో, అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో వాటన్నిటిని ప్రపోజల్స్ని ముందరకు తీసుకువెళ్ళి గౌరవనీయులు హెల్త్ సెక్రటరీ గారు, గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో అందరితో అన్ని వేళలా సంబంధాలు మెలుకొల్పుకొని వాళ్ళతో కలిసి ప్రయాణించి ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్ళటానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. తర్వాత ఇక్కడ ఉండవలసింది ఏంటంటే ఒక క్యాథ్ ల్యాబ్ అంటే హార్ట్ సర్జరీస్కి సంబంధించిన వ్యవస్థ. ఆ వ్యవస్థను కూడా శ్రీ రాంబాబు గారు, ప్రీవియస్ డైరెక్టర్ గారు, ఆయన ప్రపోజల్స్ పంపించారు పీపీపీ మోడ్లో. దాన్ని కూడాను ముందరికి తీసుకొని వెళ్ళటానికే నేను ఖచ్చితంగా నా సాయశక్తులా ప్రయత్నించి ఖచ్చితంగా తెచ్చేటందుకు కృషి చేస్తాను. తర్వాత మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సార్ చెప్పినట్టు మనం అన్డివైడెడ్ స్టేట్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండేది. అదేంటంటే సూపర్ స్పెషాలిటీస్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్, దట్ ఈస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ స్టేట్. ఎక్కడ ఏమి ఇంకా చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న కేసులు ఉన్నాయంటే అక్కడికి రిఫర్ చేసేవాళ్ళు. అలాగా మనం డివైడ్ అయిన తర్వాత ప్రభుత్వం వారు ఆలోచించి నిమ్స్ స్థాయిలో విమ్స్ డెవలప్ చేయడానికి, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డెవలప్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టారు. దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద, డాక్టర్స్ మీద, డైరెక్టర్ మీద, మిగతా స్టాఫ్ మీద, వాళ్ళ సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలతో నేను ఖచ్చితంగా దీన్ని ముందరికి తీసుకొని వెళ్ళి మీ యొక్క ప్రచారం పేపర్స్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ మీరు ఈ సంస్థ గురించి ప్రచారం చేస్తే లోకల్లో ఉన్న ప్రజలు బిలో పవర్టీ లైన్, అబవ్ పవర్టీ లైన్ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసుకొని ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి
వాళ్ళు మా యొక్క మెడికల్ సర్వీసెస్ సేవలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఖచ్చితంగా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరందరూ నాకు సహాయం చేయాలి ఈ విషయంలో. రెండవది ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. డెఫిషియన్సీస్ అంటే ఓన్లీ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ. దీనిలో ఆ డెఫిషియన్సీస్ అన్నీ ఫిలప్ చేయడానికి మంత్రివర్యులకి మరియు సెక్రటరీ గారికి ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా అవన్నీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా నింపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇదంతాను ఫస్ట్ మోరార్లెస్ పీపీపీ మోడ్లోనే అన్నీ వెళ్తున్నాయి. మీరందరూ సహకరిస్తే ఎక్కువ మంది పేషెంట్లు వస్తే, అబవ్ పవర్టీ లైన్ పేషెంట్స్ కూడా వస్తే నిధులు కూడా మనకు వచ్చి ఈ సంస్థ ఇంకా సర్వతోముఖ వృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాల్లోనూ మీరందరూ నాకు సహాయ సహకారాలు అందించాలి.